కవిత గారు రెగ్యులర్ ప్రెస్ మీట్ పెట్టిన కొద్దీ ముందుకు ఎక్కువనే వెళ్ళిపోతుంది, ఎక్కువనే విమర్శిస్తుంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం కాదు. కేసీఆర్ నీడన ఉన్న నాయకులు ప్రజల్ని పట్టించుకోలేకపోయిందని చెప్పేసి కవిత గారు బలంగా విమర్శించారు. మంచి చేసిన బీఆర్ఎస్ ను విమర్శిస్తే ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే నా వెనుక కేంద్ర ప్రభుత్వం కేసులు వేసినప్పుడు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నా వెనుక లేరు. కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు కదా, కడిగిన ముత్యం లాగా కవిత బయటకు వస్తుందని. తన ఓటమికి కారణం నిజామాబాద్ లో మీలాంటి నాయకులే. నిజామాబాద్ లో మీరు ఓడింది ఎప్పుడు, మీరు మాట్లాడుతున్నది ఎప్పుడు కూడా దగ్గరుండి తిరిగారు. ఆమె కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఆమె వెనుక మేము నడిచాం. కేసీఆర్ గారు ఎక్కడ కూడా పార్టీ ఇబ్బందుల్లో ఉంది, పలానా మన క్యాండిడేట్ అరెస్ట్ కాబోతుందని ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు. సారును కాదనడం సమంజసం కాదు, సారు పాలనను విమర్శించడం సమంజసం కాదు. జాగృతి జనం బాట పేరుతో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు అభివృద్ధి చేసింది, ఎంతవరకు కబ్జాలు చేసిళ్ళు నాయకులు అనే నేపథ్యంలో కూడా తను బయట పెడుతూ వచ్చింది. 1,000 మనం చూపిస్తే 3,000 మనల్ని తిరిగి చూపిస్తే అంటే నాకు ఎంత అవమానం, అక్కడ అన్యాయం జరిగిందని కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే నాకేం లాభం జరిగింది అనేది పక్కన పెట్టాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. డిసెంబర్ 9 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా 2 సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా ముందుకు సాగుతుంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్తున్నట్టు ప్రజల్ని ముంచే పాలన ఏమైనా జరుగుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చిన ఇతరితర పథకాలు కావచ్చు, ప్రజల్లోకి అందుతున్నాయా? మరోవైపు స్థానిక సంస్థలు 2 విడతలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. పార్టీలకు సంబంధించిన లేకపోతే ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియాలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్న పేపర్స్, ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు స్థానికంగా ముందంజలో ఉన్నారు, లేకపోతే ఆయా అభ్యర్థులు గెలిచారని చెప్పేసి కూడా ఒక్కొక్క విధంగా నంబర్స్ బయటకు రావడం జరుగుతుంది. నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన ఉంది. సో ఇంకా సర్పంచ్లకు ఇంకా పెండింగ్ బిల్స్ అట్లాగే ఉన్నాయి. మళ్ళీ స్థానిక సంస్థలు వచ్చినాయి, కొత్త వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచారు 2 విడతల్లో. సో వీటికి ఏమన్నా సహకరిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు టీజీపీఎస్ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ గారు ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. బీఆర్ఎస్కి అటు ఇతర పార్టీల కన్నా కవిత గారితో థ్రెట్ అయిపోయింది. కవిత గారు రెగ్యులర్ ప్రెస్ మీట్ పెట్టిన కొద్దీ ముందుకు ఎక్కువనే వెళ్ళిపోతుంది, ఎక్కువనే విమర్శిస్తున్నారు. సో రీసెంట్గా ప్రెస్ మీట్ మీరు చూసారనుకుంటా. సో ఆ ప్రెస్ మీట్ గురించి మీకేమనిపిస్తుంది? బహుశా మార్క్స్ మాటలు అనుకుంటా. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగుంది. మరి కవిత గారి మాటల వెనుక నినాదాలు, తాను సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు, దానికోసం పోరాడాలి. సామాజిక తెలంగాణకు కవిత గారు ఇచ్చే నిర్వచనం ఏంటి? 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో, 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మరి పల్లెలు సుభిక్షమైనవి, కులాలు అన్ని మతాలు సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని కడుపులో పెట్టి సాదుకున్నటువంటి తండ్రిలాగా కేసీఆర్ గారి పాలన సాగింది. అన్ని కులాలు, వెనుకబడిన కులాలు, జాతులు అన్నీ కూడా, అందరినీ కూడా, గిరిజన తాండాలను పట్టించుకున్న నాదుడు ఉండేవాడు కాదు. ప్రతి తాండాను గ్రామ పంచాయతీ చేసిండు. అన్ని రకాల అభివృద్ధి తాండాల్లో జరిగింది. తాగునీళ్ళ కోసం పాపం తండా బిడ్డలు ఎక్కడెక్కడికో పోవాల్సి కిలోమీటర్ల దూరం బిందెలు మనం చూస్తాం, కోసులు నడిచి 2-3 బిందెలు ఎత్తుకొని వచ్చే పరిస్థితి ఉంటుండే. అట్లాంటి పరిస్థితి పోగొట్టిండ్రు. అలాగే దళితులు, బీసీలోకి వచ్చేసరికి గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చి, ముదిరాజులకు మరి ఆ పూడిక తీసినటువంటి చెరువుల్లో చేప పిల్లలేసి, ఆ చేపల విపరీతమైన మత్స్య సంపద పెరిగింది. మరి ఆ రకంగా వాళ్ళకు మళ్ళీ వాహనాలు సమకూర్చి వాళ్ళు ఆ వ్యాపారం చేసుకోవడానికి, అట్లా ముదిరాజులకు, ఇంకా పద్మశాలీలకు, నేతన్నలు ఉరిసిల్లగా మారింది కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల. రోజు వాళ్ళు అర్ధాంతరంగా జీవితాలను ముగించి బతుకుల్ని ముగించుకుంటున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నేత కార్మికులే చూసినాం. అటువంటిది బతుకమ్మ చీరల పేరుతోని ఇటు ఆడబిడ్డకు చీర ఇచ్చినట్టు అవుతుంది, అటు వాళ్ళకు పని కల్పించినట్టు అవుతుంది అని చెప్పేసి నేతన్నల బతుకులు మార్చి, అలాగే వాళ్ళకు పెన్షన్లు ఇచ్చి, నేతన్నలకు వాళ్లకు బీమా కల్పించి, సౌకర్యం కల్పించి, అలాగే గీతన్నలకు, వాళ్లకు గౌడన్నలకు
మరి అన్ని రకాలుగా ఈ వనాలు పెంచే ప్రయత్నం చేసి నీరా కేఫ్లు సిటీలో కూడా పెట్టి మరి కల్తీ లేని కళ్ళు ప్రజలకు అందాలని మరి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ అటు గౌడన్నలకు ఇట్లా ఒక్క కులానికని కాదు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తూ రజకులకు వాళ్ళు ఇస్త్రీ షాపులకు వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తూ అలాగే నాయి బ్రాహ్మణులు వాళ్ళ బార్బర్ మంగళ షాపులకు క్షౌరం చేసే ఆ షాపులు ఏవైతే ఉన్నాయో సెలూన్లకు కానీ వాళ్ళకు ఫ్రీ కరెంట్ బయట వాళ్ళు ఇట్లా- విమర్శించాలంటే నిజంగానే అవునో కాదని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టచ్చు నేను చెప్పేది ముగించనియండి ఇట్లా ఒక సామాజిక తెలంగాణ సాధ్యమయ్యే పరిస్థితి అన్ని వర్గాలు రైతులు అందరూ ఆర్థికంగా సుభిక్షమైన పాలన మనం చూసినాం అన్ని వర్గాలకు తోడ్పాటు అందింది విస్మరించిన వర్గం లేదు విస్మరించిన రంగం లేదు ఆ రకంగా పాలన సాగినాక సామాజిక తెలంగాణ ఎట్లా సాధ్యం కాలేదంట 9,000 ఉన్నటువంటి ఉద్యోగ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతం 27,000 అవుతుంది కేసీఆర్ గారి పాలనలో అందరినీ చూసుకున్న పాలన కేసీఆర్ గారి పాలన. సరే బయట వాళ్ళు పార్టీ వాళ్ళు కావచ్చు బయట ఉన్న వాళ్ళు కంటిన్యూగా విమర్శిస్తున్నట్టే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా అరే చేసిండు లేకపోతే చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కవిత గారు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంది అధికార పార్టీలో అంతకు ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడుతూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో ఉండి అవతల వాళ్ళతో కొట్లాడుతూ వచ్చింది ఒక్కసారిగా బయటకు వెళ్ళిన తర్వాత ముందు కేసీఆర్ గారి పేరు ఎత్తింది తర్వాత కేసీఆర్ గారి పేరు మర్చిపోయిన తర్వాత రామన్న తర్వాత కేటీఆర్ పేరు కూడా బలంగా విమర్శలు వినిపించిన వైనంగా అనిపించింది నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఉమ్మడి 10 జిల్లాలలో జాగృతి జనం బాట పేరు వెళ్తున్నప్పుడు ప్రజలు నాకు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నీడన ఉన్న నాయకులు ప్రజల్ని పట్టించుకోలేకపోయిందని చెప్పేసి కవిత గారి బలంగా విమర్శించారు 5 ఏళ్ళు నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిందనే మాట కూడా మాట్లాడింది తాను బతుకమ్మ పేరుతో సాంస్కృతిక విభాగాన్ని నడపాలనుకున్నప్పుడు తాను బయటకు వచ్చినప్పుడు ఎవరి ప్రోత్సాహంతో తాను బయటకు రాగలిగింది ఉద్యమకాలం మరి కేసీఆర్ అనుచరులుగా తెరాస కార్యకర్తలుగా కేసీఆర్ అభిమానులుగా తెలంగాణ వాదులుగా మేమందరం సహకరించి కదా బతుకమ్మను ఆమెను నిలబెట్టినాం చాలా దగ్గర కవిత గారికి మొదటి బతుకమ్మ ఆమె అత్తగారి జిల్లా మొదటి బతుకమ్మ మా ఊర్లోనే నేనే పెట్టిన ఇట్లా మేమంతా ఆమె కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఆమె వెనుక మేము నడిచాం ఇండివిజువల్ కవిత గారని కాదు ఆమె కేసీఆర్ గారి కూతురు కాబట్టే పార్టీ శ్రేణులైనా తెలంగాణ వాదులైనా ఎవరైనా తన వెనుక నడిచింది మొట్టమొదలే ఆమె ఎవరో తెలియదు కదా మొదలు ఆమెగా ఏదైనా కార్యక్రమాలు చేసి సమాజంలోకి వస్తే కవిత గారికి ఒక పేరు గుర్తింపు ఉండేది కేసీఆర్ గారి కూతురుగానే తాను వచ్చింది కానీ ముందేమో సామాజిక కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ ప్రజా జీవితంతో సంబంధాలు కానీ ఆమెకు లేవు అట్లా తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏది సాంస్కృతిక ఉద్యమం తీసుకొని ఆ క్రమంలో తాను ఎంపీగా పోటీ చేసి అప్పుడు కూడా దగ్గర ఎంపీగా పోటీ ఆ తర్వాత రెండోసారి తాను ఎంపీగా ఓటమి పాలైంది మళ్ళీ ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇచ్చింది ఇట్లా పార్టీ ఆమెకు అవకాశం ఇస్తూనే ఉన్నది చాలా విమర్శలను కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు కుటుంబమేనా పార్టీ అంటే కుటుంబమేనా తెలంగాణ అంటే అని చెప్పేసి ఆమెకు ఇచ్చినప్పుడు అనేక విమర్శలు కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు అయినా లెక్క చేయకుండా బిడ్డ కష్టపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సాంస్కృతిక విప్లవానికి కారణమైంది పనిచేసింది అని చెప్పేసి ఆ విమర్శలను లెక్క చేయకుండా ఆయన ఆమెకు అవకాశం కల్పిస్తూ పోయాను కానీ ఇప్పుడు ఆమె నినాదం నేను ఎన్నటికైనా నేను ముఖ్యమంత్రిని అవుతా అంటున్నారంటే ఆమె అది ఆశించే వచ్చిండ్రు అనుకోవచ్చు సరే వచ్చిండ్రు మీరు ప్రజల కోసం పని చేయాలి కదా ప్రజల గొంతుకై ఉండాలి కదా ప్రజలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం జరగాలి ఏ న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరపున ఉండి ఎట్లా పోరాడాలి ఇది కదా చేయాలి 6 గ్యారంటీలు ముఖ్యంగా ఒక మహిళ తను రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహిళను మోసగించింది ప్రతి మహిళకు 2,500 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 టెన్షన్గా నెల ఖాతాలో వేస్తా అని చెప్పింది అలాగే ఒంటరి మహిళకు 2,000 కాదు 4,000 పెన్షన్ చేస్తా అని చెప్పింది ఇలా ఇంకా కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తా అని చెప్పింది కాలేజీకి వెళ్ళే ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తా అని చెప్పింది ఇదే బీఆర్ఎస్ లో ఉండి మరి మండలిలో రోజొక ప్రదర్శన కవిత గారు చేసిండ్రు కదా బంగారం ఇవ్వలేదని ఒక రోజు బండి ఇవ్వలేదని బండి ప్రదర్శన ఒక రోజు ఇప్పుడు ఎందుకు చేయరు ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శిస్తారు దీని మతలబ్ ఏంటి కవిత గారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఏమని నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే నా వెనుక కేంద్ర ప్రభుత్వం కేసులు వేసినప్పుడు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నా వెనుక లేరు
నన్ను సోషల్ మీడియాలో అంత అటాక్ చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిన వైనం కనిపించలేదని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు కదా, ఉమ్. కడిగిన ముత్తెమోలే కేసీఆర్ బయటకు గారిని వస్తది కూడా కవిత అడిగిన అని. నిన్న కవిత గారు చేసింది లేదు, కక్షపూరితంగా బీజేపీ వ్యవహరించింది, అనవసరంగా కేసులు ఇరికించింది, కడిగిన ముత్యం లాగా ఉమ్, కవిత బయటకు వస్తుందని కేసీఆర్ గారే ఉద్యమ దళపతి, పార్టీ అధినేత, ఉమ్. మాజీ ముఖ్యమంత్రి, ఆయనే స్వయంగా చెప్పినాక పార్టీ శ్రేణులు మాట్లాడలేదు, ఇంకొకరు మాట్లాడలేదు అనేది సరికాదు. జైలుకు అనేక సందర్భాలు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వెళ్ళిండ్రు. ఆమె బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు. నేను ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పెద్ద ఛానల్ అది ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను అరెస్ట్ కాబోతుందని నాకు కేసీఆర్ గారు చెప్పిళ్ళు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా పార్టీ ఇబ్బందుల్లో ఉంది, పలానా మన క్యాండిడేట్ అరెస్ట్ కాబోతుందని ప్రెస్ మీట్ కూడా పెట్టలేడు. నేను 2-3 సార్లు అడిగినా, అట్లీస్ట్ కేసీఆర్ పెట్టలేరు. కేసీఆర్కి చెప్పిన నాన్న మీతో కాకుండా అట్లీస్ట్ రామన్నతోనన్నా పెట్టింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కూడా ఇక్కడ కూడా ఎవరి నుంచి ఒక ఆన్సర్ రాలేదనే విధంగా కూడా నేను ఒక ఛానల్తో మాట్లాడుతూ చెప్పింది. నేను అదే చెప్తున్నా కదా, కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు ఒకటి. ఉమ్, రెండవది, అది అప్పటికప్పుడు బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నికల్లో ప్రధానంగా మా ఓటమికి అదొక కారణమే. ఉమ్, చాలా రోజులు ఇదిగో ఈమె దోషి, ఫోన్లు ఇట్లా చేసింది, అది చేసింది, ఇది చేసింది, ఇదిగో అదిగో అదిగో ఇదిగో ఉమ్, చెప్తూ 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 వస్తుంది. ఆమె ఆమె మీద దోషి అనే ముద్ర వేసే ప్రయత్నం బీజేపీ చేసింది. ఉమ్, ఆ క్రమంలో క్రమక్రమంగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఉమ్, ఒక్కసారి దొంగ దెబ్బ కొట్టలేదు. ఉమ్, అప్పటికప్పుడు కూడా అరెస్ట్ అయితే అవుతారేమో. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు ఇదిగో అరెస్ట్ అవుతారు, అదిగో అరెస్ట్ అవుతారు, ఇదిగో టెలిఫోన్ కేసు, అదిగో లేకపోతే ఫార్ములా ఈ కేసు అని ఈ ప్రభుత్వం చెప్తానే ఉంది కదా. ఉమ్, అట్లా అక్కడ కూడా జరిగింది. అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారని కాదు కానీ ఇంకోటని కానీ తెలియదు, అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడ శ్రేణులు ఊరుకున్నాయి, ఎక్కడ ఆమె వెనుక నిలబడలేవు. అన్ని అధినేతనే స్పష్టంగా స్వయంగా ప్రధానంగా చెప్పిన అరెస్ట్ తర్వాత కారణం ఉమ్, కవిత గారు బయటకు లేదండి వెళ్ళడానికి, లేదండి కవిత పని ఇట్లా నిజంగా అప్పుడు నాకు ఎవ్వరు ఏమనలేరు. ఒక్కటే ఒక చిన్న ఆరోపణ, నా లేఖ బయటకు వచ్చింది అని. ఉమ్, లేఖలో ఏం రాశారు, లేఖలో ఏం చెప్పారు, లేఖలో రహస్యం ఏమీ లేదు కదా, అది బహిరంగ లేఖగానే రాయొచ్చు. మీరిప్పుడు మాట్లాడుతున్న మాటల కన్నా ఉమ్, నష్టం కలిగించే అంశాలు అందులో ఉన్నాయా? నేను కవిత గారిని ప్రశ్నించదలుచుకున్నాను. ఉమ్, ఇప్పుడు మాట్లాడుతున్న మాటల కన్నా ఇబ్బందికరమైనటువంటివి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటల కన్నా నష్టపరిచే మాటలు ఆ లేఖలో ఉన్నాయా? లేఖ బయటకు వచ్చిందనే నెపంతోనే మీరు పార్టీ మీద, ఉమ్. వ్యక్తుల మీద, పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల మీద, కేసీఆర్ గారికి కుడి ఎడమ భుజాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సింగిరెడ్డి వాళ్ళ మీద నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళ మీద ముందైతే వీళ్ళదు, ఉమ్, వాళ్ళ మీద మీరు అబండాలు వేస్తూ మాట్లాడుతూ పోతే ఎట్లా? ఉమ్. పార్టీ నుంచి ఎందుకు పక్కన పెట్టి? తన ఓటమికి కారణం నిజామాబాద్ ఎప్పుడు లో మీలాంటి నాయకులే, నిజామాబాద్ లో ఉన్న నాయకులు అని కూడా ఎప్పుడు చెప్పింది. కళ్ళు తెరిచిండ్రు? మీరు ఓడింది ఎప్పుడు? ఉమ్, మీరు ఓడింది ఎప్పుడు? మీరు మాట్లాడుతున్నది ఎప్పుడు? ఉమ్, ఒకటి, నేను 20 సంవత్సరాలు కేసీఆర్ గారి వెనుక 2001 నుంచి నడిచిన నేను. ఉమ్, మరి మొదటి దఫానే నాకు ఎమ్మెల్యే రావాలి. ఓసారి పొత్తులో భాగంగా టీడీపీకి పోయింది, ఉమ్, రెండోసారి టీడీపీ నుంచే తను వచ్చిండ్రు, మూడోసారి సిట్టింగ్కే ఇచ్చిండ్రు ఎమ్మెల్యే గారికి. మా డిమాండ్ మేరకే వచ్చిండ్రు. సమైక్యవాద పాలన మీరు కొనసాగొద్దు, మీరు వస్తారా ఉమ్, అని చెప్పేసి మేము గట్టిగా ప్రశ్నిస్తే, అక్కడ కరీం అనే ఒక యువకుడు బలిదానం, ఆ శవాన్ని ఇంటి ముందు వరేసి, ఎవరు ఎమ్మెల్యే ఎవరు అప్పుడు, ఎవరు గంప గోవర్ధన్ గారు, గంపగోవర్ధన్ మీరు గారు. రావాల్సిందే అని మేము డిమాండ్ చేసాము, వచ్చిండ్రు. ఉమ్, ఎస్, వచ్చిండ్రు కాబట్టి సిట్టింగ్ కు ఇవ్వాల్సిందే, ఆ పార్టీ వదిలిపెట్టి వచ్చిండ్రు కాబట్టి ఇవ్వాల్సిందే, ఇచ్చిండ్రు. ఉమ్, రెండోసారి ఆయనకి ఇచ్చి అట్లా నా అవకాశం పోయింది. మూడోసారి అధికారం వచ్చింది, ఉమ్. ఎమ్మెల్సీ మీరు అని చెప్పిండ్రు నాకు, మీరు ఎమ్మెల్సీ కాబోతున్నారని చెప్పిండ్రు, సారే స్వయంగా కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉమ్. కానీ కడియము తుమ్మల ఇద్దరు మరి మళ్ళీ పార్టీ మారారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వచ్చి మంత్రివర్గంలో చేరు, వాళ్ళను ఎమ్మెల్సీలు చేయాలి. ఆ ఉమ్. కారణంగా నాకు అవకాశం రాకుండా పోయింది. నేను నిరాశపడ్డానా? సో నేను నిరాశ మొన్న కూడా రీసెంట్ మీకు వచ్చేది కదా ఇప్పుడు నేను- దాసోజీ శ్రావణ్ అన్న నేను ప్లేస్ లో నేను అనుకుంటా. నిరాశ చెందినా? ఉమ్, మరి మీకు అట్లా కాదు కదా, ఎంపీ ఓడిపోగానే ఎమ్మెల్సీ మీకు ఇచ్చేసిండ్రు కదా, ఉమ్, మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేరు? ఇప్పుడు అధికారం అనుభవించి, అధికారం పోయిన తర్వాత బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రిని అని చెప్పేసి, ఎస్ మీరు ముఖ్యమంత్రి కావద్దని ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు, జెడ్పీటీసీగా పోటీ చేసి ప్రజా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదా? అంతెందుకు, ప్రధానమంత్రులు చాలా మంది సర్పంచులుగా చేసి వచ్చినటువంటి వాడు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేసీఆర్ గారు కేసీఆర్ కూడా కింద నుంచి గ్రౌండ్ చైర్మన్ గా లెవెల్ చేసి వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ ఉండే. ఎవరు కావద్దని ప్రజాస్వామ్యంలో ఉమ్, అనుకోము. ఎస్, ఆ స్థాయిలో మీరు పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి,
పార్టీని బద్నాం చేయడానికి కాదు, బీఆర్ఎస్ని బద్నాం చేయడానికి కాదు, మీరు వ్యక్తులను విమర్శిస్తూ కాదు. బీఆర్ఎస్ మంచి చేసిన బీఆర్ఎస్ను విమర్శిస్తే ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుంది. మీరు ఎట్లా ముఖ్యమంత్రి అంటే అవుతారు? నిన్న చెప్తూ వచ్చింది, నేను కేసీఆర్ గారి జెండా పెట్టుకొని లేకపోతే కేసీఆర్ ఫోటో లేకుండా నేను ప్రజలకు వెళ్తున్నా అంటే నాకు ఎంత గుండె ధైర్యం ఉండాలా, అంటే నాకు ఎంత అవమానం అక్కడ అన్యాయం జరిగిందని కూడా నేను మాట్లాడుతూ వచ్చింది. మాలాంటి వాళ్ళకి జరిగిన అన్యాయం ఇప్పుడు టీఎస్పీఎస్సీ 2.5 సంవత్సరాలకు వదులుకొని నేను వచ్చేసిన, నేనేం పొందినా? నాలాంటి వాళ్ళు, నేను ఒక్కదాన్ని, నేనంటే నేను కాదు, వ్యక్తులుగా ఏం నష్టపోయినాం అనేది కాదు, వ్యవస్థకి ఏం మేలు జరిగింది, తెలంగాణకి ఏం మేలు జరిగింది అనేది చూడాలి. నిజమైన తెలంగాణవాది అయితే, నిజమైన కేసీఆర్ అనుచరురాలైతే, నిజంగా తెలంగాణ సాధకుడు కేసీఆర్ పట్ల విధేయత కలిగి ఉంటే, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా వ్యక్తిగా నాకేం లాభం జరిగింది అనేది పక్కన పెట్టాల్సిందే. తెలంగాణకి ఏం మేలు జరిగింది అనేదే చూడాలి. సమైక్య పాలనలో 60 ఏళ్ళ గోస ఒక పసిగుడ్డు తెలంగాణ. ఆ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచి జిల్లాకో మెడికల్ కాలేజీ, కొత్త జిల్లాల నిర్మాణము, భవనాల నిర్మాణము, ఎంత అభివృద్ధి జరిగింది, ఇవేవి కనిపించవా? ఇప్పుడు ఈ జాగృతి జనం బాట పేరుతో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు అభివృద్ధి చేసింది, ఎంతవరకు కబ్జాలు చేసిళ్ళు నాయకులనే నేపథ్యంలో కూడా తను బయట పెడుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడున్న కుకట్పల్లి ఎమ్మెల్యే ప్రశ్న కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, ప్రశ్న కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, చెప్తుంది నేను అన్యాయం చేయలేను అందుకే ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నా. ప్రశ్న కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలన్నీ గమనిస్తారు. సుమిత్ర ఆస్తులేంది, కవితమ్మ ఆస్తులేంది, సుమిత్ర ఎట్లా సంపాదించింది, కవితమ్మకి ఎట్లా వచ్చింది, అన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఎవ్వరు నేను చెప్పంగానే నమ్ముతారని కాదు, మీరు చెప్పంగానే నమ్ముతారని కాదు, ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రశ్నిస్తే ఒక్క ప్రశ్న, 1,000 మనం చూపిస్తే 3,000 మనల్ని తిరిగి చూపిస్తే అని ఎట్లయితే అంటామో, ఒక్క ప్రశ్న మన గొంతు నుంచి వస్తే అనేక ప్రశ్నలు. మనం ఒక్కరమే, ప్రజలు ఒక్కరు కాదు కదా. ఒక్క మాట, నేను ఒక్కదాన్ని, ప్రజలు ఒక్కరు కాదు, ప్రజలు కోట్లు ఒక్కదానిగా మాట్లాడితే, ఒక్కదాని ప్రశ్న సంధిస్తే కోట్ల ప్రశ్నలు ప్రజల నుంచి వస్తాయి కదా. వాటికి ఎక్కడ జవాబుదారితనం, ఎక్కడ మాట్లాడతాం? మీరు నిజంగా ఎదగాలనుకుంటే, మీరు నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీ వెనుక నడిచిన దాన్ని, మీ వెనుక తిరిగిన దాన్ని మీరు లెక్క చేయనప్పుడు కూడా నేను లెక్కలోకి తీసుకొని దాన్ని, మీరు నన్ను లెక్క చేయనప్పుడు కూడా మీ ప్రధాన అనుచరురాలు కేసీఆర్ గారి ద్వారానే కవితమ్మ గారు అందరికీ పరిచయం. ఆయన కూతురుగానే మేము ఆమె వెనుక నడిచి మీ వెనుక వెన్నంటి ఉండి నన్నైతే నిజంగా చెప్పాలి, మీరు పర్సనల్ సెక్యూరిటీ అని అడిగినారు. ఆమె వెనుక నేను నా 2 భుజాల మధ్య ఆమెను తీసుకొని పోతున్న క్రమంలో నన్ను ఒక పార్టీ కార్యకర్తనో లేకపోతే తెలంగాణ వాదిగానో ప్రజలు చూడలేరు. కవిత సెక్యూరిటీగా నన్ను చూసిండ్రు. ఇది తను మొదట బతుకమ్మతో బయటకు వచ్చినప్పుడు అట్లా పనిచేసిన వాళ్ళం కదా. మమ్మల్ని మీరు పక్కన పెట్టినప్పుడు మేము ప్రశ్నించినామా, మేము లెక్కలోకి తీసుకున్నామా? మాకు కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. మీరు కూడా సారును కాదనడం సమంజసం కాదు, సారు పాలనను విమర్శించడం సమంజసం కాదు. వ్యక్తిగతమైన నిందారోపణలతోనే మీరు బీఆర్ఎస్ నేతలను, ఉద్యమకారులను పలచన చేసే ప్రయత్నం సరికాదు. నేను మరి ఆ స్థాయికి ఆమెకు చెప్పదగ్గ స్థాయిలో అనుకోను. అయినప్పటికీ ఆమె మేలు కోరేదానిగా, కవిత గారి మేలు కోరే వ్యక్తిగా, మొదటి మనిషిగా నేను చెప్తున్నా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రభుత్వం ప్రజలని మోసగిస్తున్న తీరు ఎండగట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యని హామీలను, లేదా కేసీఆర్ గారి హయాంలో బాలింతలకు తల్లి పిల్ల క్షేమంగా ఉండాలి, మరి పౌష్టికాహారం అందాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు కేసీఆర్. అది ఇప్పుడు ఇవ్వడం లేదు. శుభ్రమైనటువంటి హైజీన్ లో పెరగాలి. దానికి ఏదో పాత కుంచిలో, పాత తువ్వాల్లో జుట్టే హాస్పిటల్లో పాపం వారాల్లో బిడ్డ మృతి చెందే పరిస్థితి. అట్లా ఉండొద్దు. అన్ని రకాల వస్తువులతోని కేసీఆర్ కిట్టు పసిగుడ్డు. కొత్తగా గర్భిణిగా పని చేయకున్నా ఇల్లు గడవాలి, పేద మహిళ గడవాలి. వాళ్ళకు ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000. ఇట్లా కేసీఆర్ కిట్తో పాటు ఇచ్చే పరిస్థితి నాడు ఉంటే, ఇవి ఇవ్వకపోతే ప్రశ్నించరా మీరు? ఇవి ఇవ్వకపోతే మీరు అడగరా? బాల్య వివాహాలు తగ్గినాయి కేసీఆర్ గారి కారణంగా. ముక్కుపచ్చలారని ఆడబిడ్డలకు, 10-11 సంవత్సరాల పిల్లలకు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి తప్పిపోయింది.
కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తాడు కేసీఆర్. 18 సంవత్సరాలు నిండి పెళ్లి చేస్తేనే వస్తాయని చెప్పేసి పెళ్లిళ్ళు ఆడపిల్లలకు చేయక ఆ సమయంలో వాళ్ళని ఖాళీగా ఉంచక చదివించారు. బాలిక విద్య పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, అమ్మాయిలకు అన్యాయం జరగకుండా ఉన్నది. మరి ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా స్త్రీలకు ఈ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసినటువంటి కేసీఆర్ గారి పాలన మీరు ప్రశంసించాలి, మెచ్చుకోవాలి. ఇప్పుడు అది లోపించింది, విమర్శించాలి, ఆడపిల్లల పక్షాన మీరు మాట్లాడాలి. 15 ఏళ్ళుగా కవిత గారితో చాలా దగ్గర అనుబంధం. మేము చూసినప్పుడే చాలా అంటే చాలా దగ్గర అనుబంధం. అట్లాంటప్పుడు అని అనుకున్నారా? నిజంగానే నేను కూడా ఒక రోజు కవిత గారిని విమర్శించాల్సి వస్తది అనే విధంగా ఎప్పుడన్నా అనిపించిందా? విమర్శించాలని నాకైతే లేదు. మీరు ప్రశ్నించారు కాబట్టి నేను చెప్తున్నా. పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నా. కేసీఆర్ గారి విధేయురాలిగా నేను చెప్తున్నా. ఆయన మార్గంలో నడిచి తెలంగాణ సాధించిన వ్యక్తుల్లో నేనొకదాన్నిగా చెప్తున్నా. తెలంగాణ సాధనలో భాగమైన వ్యక్తిగా నేను చెప్తున్నా. తెలంగాణకు నష్టం జరిగే పని, పార్టీకి నష్టం తర్వాత సంగతి. పార్టీలు ఇవాళ ఒక్క వ్యక్తులు చేస్తే నష్టం జరగదండి. వ్యక్తులు బురద జల్లితే రేవంత్ రెడ్డి ఎంత బురద జల్లలేడు, రేవంత్ రెడ్డి ఎంత బురద జల్లలేడు. వ్యక్తులు చేసిన నష్టం శాశ్వతంగా ఉండదు. వ్యవస్థకు నష్టం జరగొద్దు, తెలంగాణకు నష్టం జరగొద్దు. ఈ పాలనను సమర్థిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది. మాలాగా మీరు గొంతెత్తండి. మనలో ఉన్న లోపాలు, మేము లోపాలు ఉంటే దిద్దుకుంటాం. ఎస్, మా ఓటమికి కారణాలు ఏంటి, మేము ఏం చేయలేకపోయినాం, మా తప్పులు ఏంటి, మేము దిద్దుకుంటాం, మేము సమీక్షలు చేసుకుంటాం, కేసీఆర్ గారి సూచనల మేరకు మేము నడుస్తాం. మీరు ఆ పని చేయండి. ఎస్, పార్టీ పెట్టుకోండి, ఎవరొద్దన్నారు, పని చేయండి. మాకన్నా మెరుగైన పని చేసి మీరే అధికారంలోకి రండి, ముఖ్యమంత్రి కండి. మొన్నెవరు అంటే ముఖ్యమంత్రి ఏం కర్మ, ప్రధానమంత్రి కండ్రి అన్నారు. ఎస్ కండ్రి. ఎవ్వరు పుట్టుకతో నాయకులు కాదు, ఎవ్వరు అప్పటికప్పుడు గారు. ప్రజా జీవితంలో ఉండి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడితే అవకాశాలు వస్తాయి. నిలబడండి ప్రజల పక్షాన, అవకాశాలను అందిపుచ్చుకోండి. కానీ బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే బయటకు వస్తా, బీఆర్ఎస్ కోసమే బీఆర్ఎస్ను బొందబెట్టడానికే బయటకు వస్తా అంటే ఎవరి వల్ల కాదండి, వ్యక్తుల వల్ల కాదు. మీరు పార్టీ పెట్టినా కాదు, ఇంకోటి పెట్టినా కాదు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అడుగు ముట్టింది, ఎందుకు లేకుండా పోయింది? మరి వాళ్ళ మళ్ళీ అధికారంలోకి రాలేదా? బీఆర్ఎస్ కూడా అంతే. రేపటి రోజు మాదే. ఈ విఫల పాలనతో ప్రజలు విసిగి ఉన్నారు, వేసారి ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజల మనిషి కేసీఆర్. యావత్తు తెలంగాణ కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది. తెలంగాణ నీళ్లను దోచుకపోతుంటే మౌనంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ నీళ్ళేంటే నిజాలేంటో తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు, నల్లమల్లో ఉండి కూడా ఏ నది ఏ బేసిన్లో ఉన్నది, ఏది ఎక్కడ అనేది తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నీళ్ళ వాట మనదెంతనో తెలియదు, ఆంధ్రాకి ఎంతనో తెలియదు, కృష్ణా గోదావరి జల సంబంధమైన ఇది తెలియదు. ఆంధ్ర నీటికి సంబంధించినటువంటి అధికారిని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఎవరైతే పంపిస్తారో వాళ్ళని తెచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పోరాడిండో ఇదొద్దు ఇదొద్దని, అదే ఇప్పుడు ఆయన చేస్తారు. రైట్. అట్లాంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు. రైట్. ఇది తెలంగాణకు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు అన్యాయం చేసినా, లేకపోతే మేము చేసిన అభివృద్ధిని అడ్డుకున్నా సరే ఖచ్చితంగా మేము వాళ్ళు ఎంత వారైనా సరే విభేదిస్తాం, వాళ్ళతో కొట్లాడుతూనే ఉంటాం అని చెప్పేసి సుమిత్ర ఆనంద్ గారు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఇంకా ముందుకు సాగుతుంది, మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందా రాదా అనే విషయాలు కూడా మనకు అసలు వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉన్నది ఆంధ్రప్రభ.